హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారిందో ఈ మామా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా 48 దేశాల్లో వింటున్నటువంటి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, మామ ఏంటి హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎలా ఉన్నాయి, అండ్ హైదరాబాద్ చాలా కూల్గా అండ్ కామ్గానే ఉందా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. హైదరాబాద్ వాళ్ళు అందరం చాలా బిందాస్గా ఉన్నారు, ఎలాంటి టెన్షన్స్ లేకుండా. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న, అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా మనం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మేఘన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేఘన, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ స్పెషల్గా మామా మహేష్ తరపు నుండి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే ఇక పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇటువంటి పెళ్లి రోజులు మీరు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ ఆల్ మామాస్ అండ్ మామీస్ అందరి తరపు నుండి కూడా హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎస్, నాకు ఎప్పుడైనా కాసింత సమయం దొరికిందనుకో, అరే ఎక్కడ వెళ్తే బాగుంటుంది అంటే ఊటీ, కొడైకెనాల్ ఇవన్నీ కూడా మనం తిరిగినటువంటి ప్లేస్లే. కానీ ఈ మధ్య కాసింత టైం దొరికితే చాలు చక్కగా యాదగిరి గుట్టకి వెళ్ళేసి హాయిగా నరసింహస్వామిని దర్శనం చేసుకొని, అలాగే దాని చుట్టూ ఉన్నటువంటి కొన్ని టెంపుల్స్, ఈ మధ్య చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానివ్వండి, అండ్ మిగతా కొలన్పాకలో ఉన్నటువంటి జైన్ టెంపుల్ కానివ్వండి, అలా వెళ్ళేసి హాయిగా సేద తీరి ఇంటికి వస్తే అంటే పర్యాటకం చాలా బాగుంటుంది. ఎందుకు స్టార్టింగే ఏంటి యాదాద్రి టాపిక్ తీసావు, ప్లస్ నీకు ఇష్టమైన ప్లేసెస్ గురించి చెప్తున్నావు ఏంటి మావా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం. మరి అంటే మనం వినోదంతో పాటు విజ్ఞానాన్ని, అలాగే మానసిక ఉల్లాసాన్ని అందించే పర్యాటకం. ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి శ్రోతలందరికీ ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ సో మీకు తెలుసు, ప్రతి శుక్రవారం ఈ ఒక సెలబ్రిటీతో వస్తాను నేను, అలాగే పెద్ద వాళ్ళతో, ఎంటర్ప్రీనియర్స్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మరి ఈ ఫ్రైడే ఎవరితో వచ్చావు మావా ఏంటి అని చెప్పేసి మీరు అనొచ్చు. ఈరోజు మన ముందుకు వచ్చారు ఎస్వీఆర్క్ ఇన్ఫ్రా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నరేందర్ దేవరాజ్ గారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్టూడియోలో ఉన్నారు. దేవరాజ్ గారికి సంబంధించినటువంటి ఫ్లయర్స్ అన్ని చోట్లలోనూ ఆల్మోస్ట్ 48 దేశాల్లో టెలికాస్ట్ అయిపోయింది. చాలామంది కాల్స్ చేస్తున్నారు. ఇంతకుముందు రవికుమార్ గారు కాల్ చేశారని మిగతా వాళ్ళందరూ కూడా కాల్ చేస్తున్నారు. యాక్చువల్గా మన నరేందర్ దేవరాజ్ గారిని ముందుగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం తెలియజేద్దాం. నరేందర్ గారు, మీకు హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం సార్. నరేందర్ దేవరాజ్, బాగుంది సార్ మీ పేరు సార్. సో నరేందర్ గారు సార్, ఇప్పుడు మనము రకరకాల వెంచర్ల పేర్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి, కానీ మనది మాత్రము ఎస్వీఆర్క్ ఇన్ఫ్రా అని చెప్పేసి ఒక మార్క్ క్రియేట్ చేసి అలా పెట్టడం జరిగింది కదా. ఈ ఎస్వీఆర్క్ ఇన్ఫ్రా సంస్థ అనేది, ఈ ఆర్క్ అనేది ఎలా స్టార్ట్ చేశారు సార్, ఇప్పుడు స్టార్ట్ చేశారు? ఇది ఆల్మోస్ట్ 20 years క్రితము నా ఆలోచనతో సార్ చెప్పండి. మేము ఆల్మోస్ట్ 20 years నుండి బిజినెస్లో ఉన్నామండి. అండ్ ఎస్వీఆర్క్ అనేది 2 years క్రితమే స్టార్ట్ చేశాము. ఒక పర్టికులర్ కాన్సెప్ట్ వస్తూ ఎస్వీఆర్క్ ఇన్ఫ్రా రిజిస్టర్ అయింది. అండ్ దీంట్లో ఏంటంటే మేము కేవలం టెంపుల్స్ మాత్రం ఫోకస్ చేసి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ హోటల్స్ నిర్మిస్తామనేసి ఆ ప్రయత్నంలో వచ్చిన పేరు ఇది. ఓకే, సో హోటల్స్ అంటే ముందుగానే ప్లాన్ చేసి పెట్టారనమాట అయితే. అవునండి. ఓకే, వెరీ నైస్. ఎస్వి అంటే ఏంటి సార్? శ్రీ వెంకటేశ్వర. చాలా సంతోషం సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అందరి మాట, అందరి బాట, అందరి పయనం యాదాద్రి వైపే సార్. అవునండి. సో యాదాద్రి ఇంతింతాయి వటుడింతాయి అన్నంత రీతిలో మనకి యాదాద్రి దేవస్థానంలో చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా అంత బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి కదా. అవునండి. సో మీరు యాదాద్రిని అంటే ఇప్పటివరకు మీరు చాలా చేశారు, కానీ యాదాద్రి దగ్గరనే చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం అయితే ఉంటుంది కదా. సో ఆ కారణం ఏంటి అంటే మీరేం చెప్తారు సార్ నరేంద్ర గారు? ఏముందండి, టెంపుల్ 2016లో వైటీడీఏగా మారిన తర్వాత సార్ డిమాండ్ చాలా వచ్చింది. టెంపుల్ ప్రాముఖ్యత పెరిగింది. మన తెలంగాణలో అదే ఒక స్పెషల్ స్థానంగా ఎదుగుతుంటే
పబ్లిక్ రావడం చూసాము. అక్కడికి వెళ్ళినప్పుడల్లా మనకు అకామిడేషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఏదో ఒకటి చేయాలి, చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఓకే, రైట్ సార్, బాగుంది. తర్వాత ఇప్పుడు మనం చాలా వరకు వింటున్నాము, ఇప్పుడు మీరు యాదాద్రిలో అందిస్తున్నటువంటి ఈ ఆర్కిడ్ కాంటినెంటల్ ప్రాజెక్టు అనేది ఎక్కడ చూసినా ఇదే మాట వినబడుతుంది, హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా. సో ఈ ఏఆర్డి కాంటినెంటల్ ప్రాజెక్టు యాక్చువల్గా ఏంటి సార్ ఇది? అక్కడ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఫెసిలిటీస్ కోసం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అండ్ చూస్తూ ఉంటే ఆ జనాన్ని తట్టుకోవాలి, ఓవర్ నైట్ స్టే చేసే వాళ్ళని అంటే ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురావాలి, అందరికీ అందుబాటులో ఉండే రకంగా అనేసి ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేసి 2 years వరకు ట్రై చేసి అప్రూవల్స్ అన్ని తీసుకున్నామండి. ఆ తర్వాత అప్రూవల్స్ తర్వాత కన్స్ట్రక్షన్ ఫేజ్లోకి వచ్చాము. ఇప్పుడే పిల్లర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది 2.5 years ప్రాజెక్ట్. అండ్ వీ విల్ బి హ్యావింగ్ అబౌట్ 500 rooms. అవి 2 bedroom అండ్ సింగిల్ బెడ్రూమ్. ద సైజెస్ ఆర్ లైక్ 475 square feet అండ్ 700 square feet అకామిడేషన్ కోసం మాత్రమే ఇవి. ఈ బిల్డింగ్లో ఏంటంటే మనకు బ్యాంక్వెట్ హాల్స్, వెజిటేరియన్ రెస్టారెంట్స్, నాన్ వెజ్ అండ్ మినీ బార్స్ అండ్ బ్యాంక్వెట్స్, ఆల్ అమ్యూనిటీస్ తో కలుపుకొని ఉంటుంది. కమర్షియల్ స్పేస్ చాలా ఉంది ఇందులో. ఇది అబౌట్ 4 lakhs square feet కడుతున్నాము. టోటల్ 15 floors అండి, 2 basements. ఓకే, వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఇది ఈ చుట్టుపక్కల ఇంత పెద్ద ప్రాజెక్ట్ లేదండి. ఇది సర్వీస్ అపార్ట్మెంట్ ప్రాజెక్టు, రేరా అప్రూవల్, అన్ని అప్రూవల్స్ అయిపోయాయి. సరే, బాగుంది. సో ఇప్పుడు అంటే దీనికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు అన్నీ కూడా మీరు ఇంతకుముందు వచ్చాయి అని చెప్పేసి అన్నారు కదా. అవునండి. ఏ అనుమతులు వచ్చాయంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు బేసికలీ ప్రతి ప్రాజెక్ట్, ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అనుకోండి, రెసిడెన్షియల్ది చాలా తక్కువ అనుమతులు అవసరం. ఇక్కడ కమర్షియల్ కాబట్టి ఇక్కడ సర్వే డిపార్ట్మెంట్ మొదలుకొని ఎంఆర్ఓ, క్లియరెన్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫైర్ ఎన్ఓసి, ఎయిర్పోర్ట్ అథారిటీ, R&B, స్ట్రక్చరల్ స్టెబిలిటీ, ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో. అదేవిధంగా వైటీడీఏ అప్రూవల్ అండ్ రేరా, అలా ఆల్మోస్ట్ ఒక 13-14 అప్రూవల్స్ కావాల్సి వస్తుంది. ఓకే, బాగుంది. అవన్నీ వచ్చేసాయి మనకు. వచ్చిన తర్వాత మనం పని ప్రారంభించాం. ఓకే, సో వైటీడీఏ అనుమతులు కూడా రావడం జరిగినాయి అనమాట. వైటీడీఏ, దాని తర్వాత రేరా కూడా వచ్చింది. ఇప్పుడు యాదాద్రికి ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది? జస్ట్ అబౌట్ 1 kilometer అండి. దిస్ ఈస్ ద క్లోజెస్ట్ ప్రాజెక్ట్ వీ విల్ హ్యావ్. ఒకటే 1 kilometer గుట్ట నుండి. సార్, రైట్ సార్. మనతో మాట్లాడడానికి రవికుమార్ గారు ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో రవికుమార్ గారు, నమస్తే అండి. నమస్కారం సార్. యా, రవికుమార్ గారు వాయిస్ వినబడుతుందా నరేంద్ర గారు? కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాను. హలో రవికుమార్ గారు. ఓకేనా సార్, వినిపిస్తుందా? ఓకే, రవికుమార్ గారు మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు సార్? ఎన్ఆర్ఐ మీకు, ఎన్ఆర్ఐ సిబ్బందికి, ప్రవాసాంధ్ర గుండెకప్పుడు వింటున్న అందరికీ సాయంకాలం వివిధ దేశాల్లో ఉన్న సమయాన్ని బట్టి ఆ సందర్భానికి నా నమస్కారం. నేను రాష్ట్రపతి అవార్డు గ్రహీత హన్మకొండ నుంచి మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ టీచర్. రాష్ట్రపతి అవార్డు గ్రహీత అంటే ఉత్తమ ఉపాధ్యాయులా సార్ మీరు? అవును సార్, ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతితో పాటు దేశంలో వివిధ సంస్థలతోని 10-15 తీసుకున్నాను. రాష్ట్రంలో కూడా 30 వరకు తీసుకున్నాను సార్. చాలా గ్రేట్ అండి మీరు. చాలా గ్రేట్. ఎంత అదృష్టం సార్, రాష్ట్రపతి నుండి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకురావడం అనేది. అది చాలా గొప్పగా, అంటే ఎన్నో మంచి పనులు, ఎంతో పిల్లల్ని మన భావి భరత పౌరులుగా తీర్చిదిద్దితే కానీ మళ్ళీ మీ మీద ఎంతోమంది ఆయన ఏం చేస్తున్నాడు, రవికుమార్ గారు ఆఫీస్కి వస్తా అంటే స్కూల్కి సరిగ్గా వస్తున్నాడా లేదా, ఇవన్నీ చూసి అప్పుడు మీకు అనౌన్స్ చేస్తారు అది అవార్డు. బట్ అన్నిట్లలో మీరు నంబర్ 1 కాబట్టి వచ్చేసింది. యా, రవికుమార్ గారు, ఇప్పుడు మీకు సార్ చెప్తారు SVARC ఇన్ఫ్రా సంస్థ గురించి. ఇది యాదాద్రికి జస్ట్ కేవలం 1 kilometer దూరంలో ఉన్నటువంటి ఒక 5-star ఫెసిలిటీతో నిర్మిస్తున్నటువంటి ఏఆర్డి కాంటినెంటల్ గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యాక్చువల్గా ఈ రియల్ ఎస్టేట్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రియల్ ఎస్టేట్ గురించి మాకేం తెలియదు సార్. అంటే వారు వచ్చినటువంటి కష్టపడి పైకి వచ్చి ఈ ప్రోగ్రాం ద్వారా మీరు సమాజానికి సార్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు, సార్ వచ్చినందుకు సార్కు మీకు నా నమస్తే మంజళ్ళు. థ్యాంక్ యూ అండి. యూత్ కు, అప్కమింగ్ యూత్ కు ఇచ్చేటువంటి సజెషన్స్ కూడా ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత బిజినెస్ అయినా ఎంత ఏదైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళనే ఎన్ఆర్ఐ రేడియో పిలుస్తుంది. సార్ కూడా అట్లే ఉన్నారు అన్నట్టుగా చూశాను.
అదే మీరు ఇచ్చే సందేశం మాకు భావితరాలకు అన్ని రకాలుగా తీసుకెళ్లి నా నెట్వర్క్ లో నాకు దేశవ్యాప్తంగా ఒక 700 నుంచి 1000 మందికి ఎవ్రీ ఇయర్ అబ్దుల్ కలాం టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తీసుకుంటా కండక్ట్ చేస్తాను సార్. 3 times సార్ని కలిసాను కలాం గారిని. ఇంప్రెషన్ నా దగ్గర ఉంది సార్. స్వామి వివేకానంద 150 years చేసేటప్పుడు కూడా 5000 స్టూడెంట్స్ నేను బుక్స్ డొనేట్ చేశాను సార్. ఓకే, ఫెంటాస్టిక్ అండి, చాలా అంటే చాలా బాగుంది సార్. మీలానే సార్ కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి జీవితంలో ఏదో ఒక సాధించాలనే ఒక తపన, పట్టుదల, ఏకాగ్రత ఇవన్నీ చేస్తే ఈరోజు ఎస్విఆర్క్ ఇన్ఫ్రా అని చెప్పేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 48 దేశాల్లోకి టెలికాస్ట్ అవుతుంది ఈ కార్యక్రమం. అండ్ నరేందర్ దేవరాజ్ గారి గురించి ఇంకా కాల్స్ కూడా వస్తున్నాయి, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మనకి ఇప్పుడు ఎస్విఆర్క్ ఇన్ఫ్రా సంస్థ గురించి చెప్తూ ఉంటాడు, ఆ విశేషాలని కూడా వినండి రవికుమార్ గారు. ముందుగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు. సో రవికుమార్ గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత సార్, చాలా గ్రేట్ అండి. స్టార్టింగ్ సార్ అంటే మీకు ఎప్పుడైనా ఈ అవార్డ్స్ రివార్డ్స్ మీ లైఫ్లో మీరు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? మరి అంత పెద్దవి రాలేదు. ఓకే, అంటే ఇప్పుడు మా ప్రొఫెషన్లో డిఫరెంట్ అవార్డ్స్ స్మాల్ అండ్ బిగ్ వస్తుంటాయి, అవి కాన్స్టెంట్గా ఏదో ఒక రకంగా. ఓకే, బట్ అది నిజంగా అమేజింగ్. తను కాల్ చేయడం వెరీ ఫస్ట్ కాలర్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అండ్ ఎస్పెషల్లీ లైక్ నాకంటే ఎక్కువ మీకు కంగ్రాచులేషన్స్ మీ ఛానల్కి వచ్చినందుకు. ఎస్ సార్, బాగుంది. అయితే ఇప్పుడు మనం ఎస్విఆర్క్ ఇన్ఫ్రా గురించి మాట్లాడదాం డెఫినెట్గా. కానీ నాలానే చాలామందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా ఈ డౌట్స్ ఏంటంటే, అంటే ఇప్పుడు మనం ఏ ప్రభుత్వాన్ని అట్లా కాదు, కానీ మార్కెట్లో పలు వ్యక్తులు మాట్లాడుకున్నటువంటి సంభాషణ నేను విన్నాను. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు భూముల విలువ చాలా పెరిగాయి, బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టాయి, అది కూడా ఒక 10% తగ్గుముఖం పట్టాయి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇందులో నిజమెంత ఉంది అంటే మీరు ఏం చెప్తారు దేవరాజ్ గారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ థింగ్స్ డెవలప్ చేశారు. అమేజింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్లో సార్. వేరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తను రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా తను డిఫరెంట్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు. అండ్ రియల్ ఎస్టేట్లో ఇంకా స్టార్ట్ కావాలని నేను అనుకుంటాను. ఈ మధ్య తను కొన్ని సిస్టమాటిక్ చేంజెస్ దిద్దామని హైడ్రా కూడా స్టార్ట్ చేసిండు. హైడ్రా అయితే ప్రాబ్లీ అందరికీ తెలుసు, అండ్ ఎవ్రీబడి ఈజ్ వరీడ్ అబౌట్ ఇట్. అదే దేవరాజ్ గారు, ఇప్పుడు హైడ్రా అనగానే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి భయం స్టార్ట్ అయిపోయింది, దడ పుడుతుంది. అంటే ఒక క్వశ్చన్ సార్ నాకు, అంటే మీరు చాలా అనుభవజ్ఞులు రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటివరకు ఎన్నో వెంచర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. కానీ మనది కాకుండా వేరే రియల్ ఎస్టేట్ వాళ్ళు సో ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి అని చెప్పేసి ఈరోజు ఒక ముసలాయన కూడా ఏడుస్తూ ఉన్నాడు పాపం. గవర్నమెంట్ అనుమతులు ఇచ్చేసి, గవర్నమెంట్ బిల్లు కట్టేసి, వాటర్ బిల్లు కట్టేసి, కరెంటు బిల్లు కట్టేసి మళ్ళీ వాళ్ళే కూలగొట్టడంలో అంటే ఎట్లా మనం దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇది గవర్నమెంట్ పాలసీ. అందరికీ తెలుసు మొదటి నుండి చెరువులు, నాలాలు వీటి పక్క కట్టొద్దని అందరికీ తెలిసినా కానీ తెలిసి తెలియకుండా మనం అందరం చేసిన తప్పే ఒక రకంగా. చాలా మంది గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత ఓకే ఓకే సో గవర్నమెంట్ అప్రూవ్ చేసిందంటే ఇది 100% సేఫ్, సెక్యూర్డ్ అని అందరూ ఆలోచించారు. కానీ అనుకోకుండా ఈ మార్పు వల్ల, గవర్నమెంట్ మార్పుతోటి ఎవ్రీబడి స్కేర్డ్. ఎప్పుడైతే వాళ్ళు అన్నారో వాటర్ ఫ్రంట్ అనేసి అది అని ఇది అని చాలా మటుకు ప్రాజెక్ట్స్ అందరికీ దడబుడుతుంది. అండ్ గవర్నమెంట్ ఇలా చేయాల్సింది కాదు, ఇన్స్టెడ్ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఆపాల్సింది, ఆ కన్స్ట్రక్షన్ కంటే మొదలే ఆపాల్సింది. తప్పు జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, సరే జరిగిపోయింది, ఇప్పుడు ఉన్న వాళ్ళకు మేము 2 bedrooms ఇస్తాము ఏదో చెప్పేస్తున్నారు. కానీ ద రైట్ థింగ్ అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ నుండి కంట్రోల్లో ఉంటే అందరికీ హ్యాపీ ఉండేది, గవర్నమెంట్కు, పబ్లిక్ చాలా బాధపడుతున్నారు. అండ్ ఇది తప్పు ఒప్పు అని మనం అనొద్దు, ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో నిజంగా కూడా వర్షాలు పడ్డప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ కొన్ని ప్లేసెస్ ఓకే, కానీ మెజారిటీ ఆఫ్ ద చెరువులు అయితే నిజం చెప్పాలంటే కబ్జా కిందకి వెళ్ళిపోయాయండి. అది తెలిసి చేశారా తెలియజేయాలంటే అది అందరికీ తెలిసిన విషయాలే. దాని మీద మనం డిస్కస్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇది ఎందుకంటే చాలా మంది ఒక 48 దేశాల్లో ఈ కార్యక్రమం వింటున్నారు. వాళ్ళ మనసులో గత 2-3 days నుండి తొలుస్తున్నటువంటి ఒక విషయాన్ని మీరు క్లియర్ చేశారు. ఇట్స్ ఆల్మోస్ట్ month and a half అయిందండి రఫ్లీ. అండ్ మనము మొదట్లో మేజర్ న్యూస్ వచ్చి అది ఎన్ కన్వెన్షన్ విన్నాం అందరం, నాగార్జున గారిది.
అప్పటి నుండి పేపర్లో రావడము, మీడియాలో అక్కడిక్కడ చెప్పడం వల్ల ఇంతే కదా అనుకున్నారు. తర్వాత ఓవైసీ గారిది అన్నారు. తర్వాత ఏదో ఇప్పుడు మాత్రం ప్రతి చెరువు దగ్గర ఏదో రకంగా న్యూస్ వస్తుంది, ప్రతిరోజు కొన్ని కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేస్తున్నారని. ఒక రంగనాథ్ గారు తన మెయిన్ పర్సన్ తను చెప్పింది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఆక్యుపైడ్, మీరు అందులో ఉంటే మీది కూల్చము అంటున్నారు, కొత్త కన్స్ట్రక్షన్ కూలగొడుతున్నా అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మనం మీడియాలో చూస్తున్నాం, ఉన్న వాళ్ళని కూడా బయటకి ఈడ్చి కూలగొడుతున్నారు. ఐ డోంట్ నో, స్టేట్మెంట్ ఒకటి జరుగుతున్నది ఒకటి, బట్ బాధితులు మాత్రం చాలా మంది హర్ట్ అవుతున్నారు. ఐ హోప్ గవర్నమెంట్ విల్ లుక్ ఆఫ్టర్ దెమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. సో వాళ్ళకు మళ్ళీ సరైన కంపెన్సేట్ చేస్తే చాలా సంతోషం. అండ్ ఒకటి మాత్రం నిజం, ఇఫ్ దే సెటిల్డ్ ఫర్ లైఫ్, ఎగ్జాంపుల్ లైక్ 20 years 40 years నుండి ఉన్నారంటే మూవ్ కావడం చాలా ఇబ్బంది. వాళ్ళకి పైసలు ఒకటే కాదు కదా, దే బీన్ లివింగ్ దేర్ ఫర్ ఎవర్. బట్ అది 40 years క్రితమే గవర్నమెంట్ చేయాల్సింది, అది ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా పించింగ్. ఆఫ్ కోర్స్ యువర్ రైట్. బట్ చూద్దాం, వాళ్ళకు కూడా మంచి జరగాలని చెప్పేసి మన ఎస్వి ఆర్క్ ఇన్ఫ్రా నుండి అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం బాగుండాలని చెప్పేసి కోరుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్విఆర్ ఆర్క్ ఇన్ఫ్రా సంస్థ వారు మనకు ఇప్పుడు సూట్ రూమ్స్ అందిస్తున్నారు అక్కడ. సో ఎలా ఉంటుంది, ఏంటి, నిజంగా మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అవి అనే విషయం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ ఆర్జే మామా మహేష్. 2 తెలుగు రాష్ట్రాలలో మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మరియు భవిష్యత్తులో రెట్టింపు ఆదాయాన్నిచ్చే ప్లాట్, ఫ్లాట్ లేదా ఫామ్ హౌస్ కొనాలనుకుంటున్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి వంటి సందేహాలకు ఒకే ఒక్క సమాధానం. రియల్ ఎస్టేట్ రంగంలో అపార అనుభవం గడించి ఎన్నో ప్రాజెక్టులను విజయవంతం చేసిన ఎస్విఆర్ ఇన్ఫ్రా సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నరేందర్ దేవరాజు గారితో ప్రత్యేక కార్యక్రమం మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఈ శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు మీ తెలుగు వారి గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందోయ్ మామా విత్ ఆర్జే మామా మహేష్. అలాగే మనతో మాట్లాడడానికి చాలామంది ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ కార్యక్రమం గురించి. యా, హలో, నమస్తే అండి. హలో యా గుడ్ మార్నింగ్. నమస్తే అండి, నా పేరు విలాస్ జంబులా, నేను అమెరికా న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. అమెరికా న్యూజెర్సీ. బాగున్నారా మామ? యా బాగున్నాను మామ. ఎలా ఉంది న్యూజెర్సీ? మంచిగా ఉంది. నిన్ననే మొన్న మోడీ గారు వచ్చి ఈవెంట్ పెద్ద జరిగింది, మోడీ అండ్ యుఎస్ అని. మేము కూడా అందులో వెళ్ళాము వాలంటీర్ గా. వెరీ హ్యాపీ. ఓకే, ఉన్నారా? అక్కడే ఉన్నారా మోడీ? వచ్చారు కదా మీ దగ్గరికి. మా దగ్గరికి వచ్చారా? నెక్స్ట్ ఇప్పుడు మనకు ఎస్విఆర్క్ ఇన్ఫ్రా మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర దేవరాజు గారు రావడం జరిగిందనమాట. వింటున్నాం మా నరేంద్ర గారు. థ్యాంక్ యూ నరేంద్ర గారు. అండి మీకు. సో యాదగిరిగుట్ట అంటే మాకు చిన్నప్పటి నుంచి మంచి అంటే ఏమంటాం, లోకల్ గా మాకు ఎక్కువ నమ్మకం అండి యాదగిరిగుట్ట. సో మేము లాస్ట్ 4-5 years బ్యాక్ తీసుకుందాం అన్నప్పుడు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యలో మార్కెట్ తక్కువ ఉంది కాబట్టి ఒక ఆలోచన అయితే ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలకు ఎలా ఉందంటే, ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా, ఈ హైడ్రా దాంతో అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంటే ఇంతమందికి ఏంటంటే ఎవరినొకరిని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టుకొని చేసేది కదా. ఇప్పుడు అది కొంచెం కాస్త భయంగా ఉందండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే ఆలోచన, మేము ఇక్కడ ఉంటాము అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ ఆలోచన చేసి అనేది ఒక భయం ఉంది. దీని మీద ఎలా చెప్పగలుగుతారు ఒకటి. రెండోది గ్యారంటీ అనే దానికి ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసులు పర్మిషన్స్ ఇచ్చాయి. అన్ని అంటే వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ బ్యాంకు లోన్స్ కూడా అన్ని ఇచ్చాయి. ఈ రోజు వచ్చి కొలగొట్టారు. రేపటి నాడు ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత దానికి ఏం లొసుగులు ఉంటాయో, దానికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటండి? థ్యాంక్ యూ నరేంద్ర గారు. థ్యాంక్ యూ అండి విశాల్ గారు. అలాగే దానికంటే ముందుగా ఇప్పుడు ఎస్విఆర్ ఆర్క్ కాంటినెంటల్ అని చెప్పేసి ఒక 5-star హోటల్ కడుతున్నారు మామ, యాదాద్రికి జస్ట్ 1 kilometer దూరంలోనే. హలో, వింటున్నారా? చెప్పండి మామ. ఇప్పుడు యాదాద్రికి జస్ట్ 1 kilometer దూరంలో ఒక 5-star హోటల్ రాబోతుంది.
అందులో సూట్ రూమ్స్ వీళ్ళు అందిస్తున్నారనమాట. దీని గురించి ఎమ్యూనిటీస్ ఇప్పుడు చెప్తారు, సార్ చెప్తారు, దేవరాజ్ గారు, విందాం ఆయన మాటల్లో. సూపర్ అండి. అది ఒకసారి బడ్జెట్ కూడా ఎంత ఏంటి అనేది కూడా చెప్తే ఆలోచిస్తామండి. దాని బ్రోచర్ సంబంధించిన ఏమైనా ఉంటే కూడా మీరు ప్రొవైడ్ చేయండి మామ. డెఫినెట్ దాన్ని ఒకసారి ఆలోచన చేస్తాం. ఆల్ రైట్. ఓకే, మీ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను బ్రీఫ్గా. మీరు హైడ్రా గురించి మాట్లాడారు అండ్ ఎనీ టైం ఏదన్నా జరగవచ్చు కదా, అందరూ భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నారు, ఇన్వెస్ట్ చేద్దామా వద్దా, ఏం చేస్తే ఏమవుతుంది, ఇంత పర్మిషన్స్ ఇచ్చి కూలగొడుతున్నారు, మరి ఎట్లా, అంతే కదా క్వశ్చన్. ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ డిఫరెంట్ అండి. కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చి వాటర్ బాడీస్లో ఉన్నాయి, కొన్ని ఎఫ్టీఎల్లో ఉన్నాయి. అది ఎంత దూరంలో ఉందనేది ఫస్ట్ గ్రామ పంచాయతీ నుండి ఆర్ ప్లాన్ తీసుకొని చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ కొంటే చేసేది ఏం లేదు. ఇప్పుడు దానికి బయట ఉన్నారంటే హ్యాపీ, లేదు లోపల ఉన్నారంటే ఎప్పటికైనా రిస్కే. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏఆర్డి కాంటినెంట్లో వచ్చి కనీసం 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఉన్న చెరువు. ఒక చెరువు ఉంది, లేదని కాదు, అప్పుడు 2.5 కిలోమీటర్స్ విచ్ ఇస్ ఫార్ అవే. కాబట్టి ఆ టెన్షన్ మనకు లేదు. సో వీఆర్ హ్యాపీ అండ్ వీ ఆల్రెడీ గాట్ ఆల్ ద పర్మిషన్స్ యాజ్ ఎ సెట్ అండ్ వీఆర్ డూయింగ్ ద కన్స్ట్రక్షన్ రైట్ నౌ. సో అది హైడ్రా గురించి మనకి ఏ టెన్షన్ లేదు, దేవుని దయ వల్ల అది అయిపోయింది. తర్వాత మీరు ప్రైసింగ్ అన్నారు, ఇది టెంపుల్కు కేవలం 1 కిలోమీటర్ రాజాపేట రోడ్లో, మీరు ఎలాగో అన్నారు కదా తెలిసిన ఏరియా, రాజాపేట రోడ్లో విచ్ ఈజ్ ప్రెసిడెన్షియల్ సూట్స్కు లెఫ్ట్ మరలితే రైట్ సైడ్లో వస్తుంది. జస్ట్ అబౌట్ 1 కిలోమీటర్ టెంపుల్ అండి. ఇది 472 రూమ్స్, 15 ఫ్లోర్స్, 4 lakh కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీ. అందులో బ్యాంక్వెట్స్, అన్ని కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇందులో సింగిల్ BH అండ్ 2 BH, నో కిచెన్స్, ఓన్లీ BH బికాజ్ ఇట్స్ అ హోటల్. అండ్ కింద వెజిటేరియన్ రెస్టారెంట్స్, నాన్ వెజ్ రెస్టారెంట్స్, బారు, అది అదర్ అమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఎలాగంటే స్విమ్మింగ్ పూల్ 3rd ఫ్లోర్లో అవన్నీ ఉన్నాయి. వీటి ప్రైసింగ్ వచ్చి మనకు 31 lakhs and 45 lakhs. దిస్ ఈజ్ ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్ ఎట్ దిస్ పాయింట్. అంటే అమ్యూనిటీస్ ఏంటి, యూజువల్గా మనం బయట కొంటే పార్కింగ్కి ప్రైస్ ఛార్జ్ చేస్తాడు, లేకపోతే ఫ్లోర్కి ప్రైస్ ఛార్జ్ చేస్తారు, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. పూల్కి ఒకటి, మెయింటెనెన్స్ అని. ఈ హోటల్లో, ప్రతి హోటల్లో మీకు తెలిసినప్పుడు 5 star రేంజ్లో కట్టినప్పుడు మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ మార్నింగ్ యూ నీడ్ ఎ ఫ్రెష్ సోప్, ఫ్రెష్ టవల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ కదా, మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. మనం రెగ్యులర్గా ఆలోచిద్దాం. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అనుకుంటే దాంట్లో మెయింటెనెన్స్ ఎనీవేర్ బిట్వీన్, హైదరాబాద్లో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, 3 to 7, 10, 12,000 కూడా ఉంది మంత్లీ మెయింటెనెన్స్ ఒక అపార్ట్మెంట్కు. హోటల్ అయితే యూజువల్గా ఎలా ఉంటుంది, బికాజ్ ఎవ్రీబడి విల్ బి కమింగ్ దేర్ ఎవ్రీ డే, న్యూ ఫేస్, న్యూ చేంజెస్ ఉంటాయి కదా, మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అయినా కానీ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రస్తుతం ఈ ఆఫర్లో మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తున్నాం. అంటే యూ డోంట్ హ్యావ్ టు పే ద మెయింటెనెన్స్, యూ జస్ట్ పే 31 lakhs and 45 lakhs ఫర్ సింగిల్ BH అండ్ 2 BH. సింగిల్ BH వచ్చి 475 SFT, 2 BH వచ్చి 700 SFT. సో 31 lakhs, 45 lakhs. దీనికి రెంట్ కూడా పే చేస్తున్నాం. 31 lakhsకు అది కన్వర్ట్ చేస్తే $US 37,000, న్యూజెర్సీ అన్నారు కదా మీరు, రఫ్లీ $37,000 వస్తుంది. అండ్ దాని రెంట్ వచ్చి ఇండియన్ కరెన్సీ అయితే 23,000, ఈక్వల్ టు $270. రైట్, $37,000 అండ్ మంత్లీ రెంట్ $270 అని సింగిల్ BH. పెద్దదానికి వచ్చి $54,000 అండ్ $410, అంటే కన్వర్షన్ చేస్తే 45 lakhs and 34,000 rupees. 45 lakhs, 34,000, $54,000 అండ్ $410 రెంట్ అనే మంత్లీ బేసిస్. అదే కాకుండా అమ్యూనిటీస్ అన్నీ ఫ్రీ, మెయింటెనెన్స్ లేదు. ప్లస్ మీరు ఎప్పుడు వచ్చినా మీ వాళ్ళు ఉన్న ఒక 12 days per year ఫ్రీ అకామిడేషన్ ఈ హోటల్లో, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. అదే కాకుండా మనకు ఎగ్జాంపుల్ ఫుడ్ కానీ అదర్ థింగ్స్ యూజ్ చేస్తే డిస్కౌంట్స్ దొరుకుతాయి. ప్లస్ బ్యాంక్వెట్స్ ఉంటాయి, 2 బ్యాంక్వెట్స్ ఉన్నాయి పెద్దవి, అండ్ అవి ఎనీ టైం మీరు యూజ్ చేసుకుంటే దాంట్లో డిస్కౌంట్స్ అని, ఎనీ ఫంక్షన్, ఏ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసినా కానీ దాంట్లో డిస్కౌంట్స్ దొరుకుతాయి. చెప్పండి. ఇది సో బేసికల్లీ బ్రీఫ్గా చెప్పాలంటే 31 lakhs ఇండియన్ కరెన్సీ అండ్ 45 lakhs చిన్నదానికి అండ్ పెద్దదానికి. కరెన్సీలో USలో కన్వర్ట్ చేస్తే 37,000 అండ్ 54,000. రెంట్స్కి వస్తే $270 అండ్ $410. ఆల్రైట్ సార్, వాళ్ళకు క్లియర్గా అర్థమవుతాడుగా డాలర్స్లో చెప్పడం జరిగింది. దట్స్ సో నైస్ సార్. అయితే నాకు ఒక క్వశ్చన్, ఇప్పుడు మన సింగపూర్ కానీ, తర్వాత లండన్ వాళ్ళు కానీ, ఆస్ట్రేలియా వాళ్ళు కానీ, అమెరికా వాళ్ళు కానీ, మీరు అన్నట్టుగా ఒక డబుల్ సూట్ తీసుకున్నారు, డబుల్ బెడ్రూమ్ సూట్ తీసుకున్నారు. అంటే 2 BH ఇది, నో కిచెన్. ఈ 2 BHకి మీరు 41 lakhs అన్నారు కదా.
45. సారీ, ఐఎమ్ సారీ. సో 45 lakhs అన్నారు. సో అంటే ఇది డెఫినెట్గా మరి దీనికి బ్యాంక్ లోన్స్ ఏమైనా వచ్చే అవకాశం? ఎస్ సార్, బ్యాంక్ లోన్స్ వస్తాయి అండ్ 50% పే చేయాలి. తర్వాత బ్యాంక్ లోన్స్ వస్తాయి, బ్యాంక్కి వెళ్ళొచ్చు. మేము ప్రస్తుతం అయితే ఒక ప్రమోషన్ చేస్తున్నాము, అది 0% ఇంట్రెస్ట్, నో APR, బేసికలీ 0%. దీంట్లో ఏంటంటే మీరు బ్యాంక్ అయితే మీరు 8 years, 10 years, 12 and 15 yearsకి వెళ్ళొచ్చు కదా. ఇక్కడ కంపెనీ మాత్రం మీకు 0%. యూ హ్యావ్ టు పే ఇన్ ఫుల్ బిఫోర్ ద కన్స్ట్రక్షన్ ఈజ్ ఓవర్. కన్స్ట్రక్షన్ విల్ బి ఓవర్ 26 December ±3 months. అంత లోపల మీరు కట్టేయాలి. ఎగ్జాంపుల్ ఒక 50% కట్టారు, ఒక 20 lakhs బాకీ ఉంది అనుకుందాం. అది నెక్స్ట్ 30 months లోపల మీకు వీలైనప్పుడల్లా మంత్లీ కట్టవచ్చు. లేదు లంసం ఒకసారి కడితే అప్పుడు ఇప్పుడు అంటే అట్లా కూడా చేసుకోవచ్చు. కెన్ యూ రిపీట్ అగైన్ సార్? ఇప్పుడు 50% పే చేయమన్నారు. ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు 50% మనం బ్యాంక్ నుండి తీసుకుంటాం. ఓకే, మీరు 50% బ్యాంక్ నుండి తీసుకుంటారు. ఓకే, సో మనం బ్యాంక్లో మనం ఇష్టం ఉన్నంటే మన డ్యూరేషన్ అని పెట్టుకోవచ్చు కదా. బ్యాంకులో డ్యూరేషన్ మీ చేతిలో ఉంటుంది, ఆ బ్యాంక్ తోటి మాట్లాడి తీసుకోవచ్చు. అది ఎగ్జాంపుల్ 5 years, 7 years, 10 years తీసుకున్నారు అనుకోండి, అప్పుడు EMI తక్కువ అవుతుంది, ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 10-12% అనుకోండి. బై ద టైమ్ యూ పే ఆఫ్ ద లోన్ యూ ఆర్ పేయింగ్ యాక్చువల్లీ డబుల్ ద అమౌంట్. ఎగ్జాంపుల్ ఒక 15 lakhs లోన్ తీసుకుంటే యూ ఆర్ పేయింగ్ 30 lakhs. ఓకే, విత్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ 30 బై ద టైమ్ యూ ఫినిష్ ద లోన్. ఓకే, అదే ఇక్కడ మన కంపెనీ దగ్గర తీసుకుంటే పే 50% ఓన్లీ ఇఫ్ యూ వాంట్. ఆ మిగిలిన 50% నెక్స్ట్ 30 monthsలో బై ద టైమ్ యూ ఫినిష్ ద కన్స్ట్రక్షన్ వీ గెట్ ద ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. అప్పుడు మీరు యూ హ్యావ్ టు గెట్ ఇట్ రిజిస్టర్డ్. అంటే యూ పే ఆన్ ఏ మంత్లీ బేసిస్ విత్ 0%. అంటే ఒకవేళ 15 లక్షలు అప్పు ఉంటే 15 మాత్రమే పే చేస్తారు. మేబీ 2-3,000 ఏది మన సమ్ ఉంటుంది కదా ఛార్జెస్, ఆ ఛార్జెస్ ఉంటాయి అంతే. ఓకే, ఇప్పుడు మనం 50% లోన్ తీసుకున్నాం మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్. కంపెనీ దగ్గర 0%. ఇప్పుడు దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ 0%. ప్లస్ దీనికి ఇచ్చే ఇంట్రెస్ట్ ఎంత? మన 2 BHK ఇంట్రెస్ట్ రెంట్ చెప్పాను కదా ఇంతకు ముందు. రెంట్ మనకు డాలర్లో అయితే 410 అండ్ ఇండియన్లో అయితే 34,000 rupees per month. అయితే ఇది కూడా మీకు ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు? వెన్ యూ పే ఆఫ్. అంటే ఎగ్జాంపుల్ రేపు వచ్చి మీరు టోటల్ అమౌంట్ పే చేసి రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, ఇమ్మీడియట్గా మీ రెంట్ స్టార్ట్ అవుతుంది. లేదు నేను కొద్దిగా పే చేస్తాను బై ద టైమ్ అంటిల్ ద కన్స్ట్రక్షన్ ఈజ్ ఓవర్, అప్పుడు రెంట్ స్టార్ట్ అవుతుంది. లేదు నేను బ్యాంకుకి వెళ్తాను 8 years అంటే వాట్ బ్యాంక్ విల్ డూ అంటే అందరికీ తెలిసిన విషయమే, ఒక్కొక్క స్లాబ్కు కొద్ది అలాట్ చేస్తుంది. మాకు ఫుల్ పే చేయదు రేపు పొద్దున. ఒకవేళ మాకు ఫుల్ పే చేస్తే మేము మీకు రెంట్ పే చేయొచ్చు, కానీ అది మాకు పే చేయదు కాబట్టి పీసెస్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45 lakhs సార్. అవునండి, 2 BHK. నేనేం చేస్తా 25 lakhs కట్టాను. అవునండి, రైట్. ఒక 20 lakhs మీ దగ్గర తీసుకున్నాను. అవునండి. ఓకే, దానికి 30 months ఏదో అన్నారు. అవునండి. లెట్స్ సే బ్రేక్ ఇట్ డౌన్ టు లైక్ 75,000 per month. సో ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి EMI ఎంత వస్తుంది సార్ అప్రాక్సిమేట్లీ? అదే మీరు బ్రేక్ డౌన్ చేయండి. 20 lakhs డివైడెడ్ బై 30 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 నేను EMI కట్టాలి. 20 ఉండదు, ఇందులో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 20 lakhs 30 monthsలో అంటే మీకు క్యాల్కులేట్ చేయండి. ఓకే సరే, అప్రాక్సిమేట్లీ ఒక 50, 60, 70 అనుకుందాం. 50,000 అనుకో. సో ఇప్పుడు మరి మన ఈ 2 BHK మనకు రెంట్ ఎంత? రెంట్ ఇప్పుడు వచ్చి ప్రస్తుతము 34,000. ఓకే, కానీ అది మీరు టోటల్ పే చేసి రిజిస్టర్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చి రెంట్ అంటారు. అది తప్పులేదు వాళ్ళ ఉద్దేశం, కానీ యూ హ్యావ్ టు పే. నేను ఒక సామాన్యంగా అడిగినటువంటి ఒక క్వశ్చన్ సార్. మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వెంకట్ సార్. వెంకట్ సార్, మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఈ మొబైల్కి ఒక్కసారి కాల్ చేస్తారా? ఇది స్కైప్, మీ స్కైప్ ఎందుకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదా సార్? మీ డిస్టర్బెన్స్. అవునండి సార్. 9705220005 సార్. నేను ఒకసారి బట్ దిస్ ఈజ్ వెరీ గుడ్ డీల్ సార్. ఇది ఎన్ని వందల గజాలు సార్? ఇది 2.5 acres అండి, 2.2 acres ల్యాండ్. అండ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఎంటైరిటీలో సైడ్లలో ఒక 30 feet చుట్టుపక్కల ఉంటుంది. అండ్ మన ముందు రాజాపేట రోడ్ వచ్చి 160 feet రోడ్ మనది మెయిన్ రోడ్ మీద ఉంది. రోడ్ చాలా బాగుంటుంది. అవునండి, మనది మెయిన్ రోడ్ మీద ఉంది. అండ్ మన రోడ్ విడ్త్, మన ప్లాట్ విడ్త్ 400 feet, అంటే రోడ్ ఫేసింగ్ 400 feet వైడ్. మీరు ఇఫ్ ఎలా చెప్పాలి, సెక్రటేరియట్, కొత్త సెక్రటేరియట్ చూసారు కదా ఇక్కడ హైదరాబాద్లో, ఇంచుమించు ఆ
ఫేసింగ్. మాది రాజపేట దగ్గర సోమారం మా ఊరు సార్. అవునా, సెక్రటరీ లెక్క కనబడుతుంది మనది వన్స్ ఇట్స్ డన్. మీకు ఆ బొందుగుల కొలడిపాక అది ఉంది కదా, ఆలేరు, అది మా ఊరే అనమాట. సో అందుకోసం నాకు అంత ఈజీగా. సార్ మనతో మాట్లాడి వెంకట్ గారు సిద్ధంగా ఉన్నారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో సార్ మీరు చెప్పిన ప్లాన్స్ వింటున్నాను. సో ఇప్పుడు మీరు ఆ డీలక్స్ 5-star హోటల్ అనేది యూనిట్ టు బిల్డ్ అండ్ సెల్ ద ఇండివిజువల్ 1 BHK 2 BHK ప్లాన్స్ కదా. అవునండి. సో ఒకవేళ ఇప్పుడు అది బాగుంది. ఒకవేళ ఇప్పుడు 5-star హోటల్ అన్నప్పుడు ఏంటంటే దే విల్ మెయింటైన్, మీరు మెయింటైన్ చేస్తారా, లేకపోతే ఒకవేళ నేను తీసుకున్నాను అనుకోండి, అవునండి, దానికి ఎట్లా మనం అంటే ఎట్లా ఆపరేట్ చేయాలి, అంటే రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఇండివిజువల్ చేసుకోవాలా, లేకపోతే మళ్ళీ మీతోటి కొలాబరేట్ అయిన తర్వాత రెంట్కి ఇవ్వాలా, లేకపోతే ఎట్లా ఉంటుంది? ఓకే, అంటే అర్థమైంది. మీ క్వశ్చన్ ఏంటంటే ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి? దట్ ఈస్ ఓకే. నేను లెట్స్ సే ఐ పర్చేస్ ఫర్ 2 BHK. కిచెన్ లేదన్నారు కదా దాంట్లో, 2 bedroom అనుకోండి. సో ఇప్పుడు నేను ఏదో యూఎస్ లో ఉంటాను, రైట్? ఇప్పుడు దాన్ని ఆపరేట్ చేయాలంటే ఇప్పుడు కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్నప్పుడు నేను ఇండివిజువల్ గా నేను రెంట్కి ఇచ్చుకోవాలా, లేకపోతే మీరే ఆ హోటల్ ని మేనేజ్ చేసి తర్వాత మీ ద్వారా నేను రెంట్కి ఇచ్చుకోవాలా, ఎట్లా ఉంటుంది? ఒకసారి చెప్పండి పోస్ట్ ఆపరేషన్స్. షూర్ సమ్మరీ ఇస్తాను. ఇది నెంబర్ ఆఫ్ రూమ్స్ వచ్చి 472 అండి. అందులో హోల్ థింగ్ వీఆర్ నాట్ సెల్లింగ్, ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్. అదర్ హాఫ్ వీఆర్ కీపింగ్, కంపెనీ ఉంచుకుంటుంది. వీఆర్ నాట్ సెల్లింగ్ ద ఎంటైర్లీ, లైక్ హాఫ్ అమ్ముతున్నాము. అందులో మీరు ఒక ఓనర్ 2 BHK, రైట్? సో మీకు రెంట్ కావాలి. కంపెనీ ఏంటి అంటే మీరు కొన్నప్పుడు రెంట్ గ్యారంటీ ఇస్తుంది, డాక్యుమెంట్ మీద రాసి ఇస్తుంది. అండ్ వీ విల్ బి రెంటింగ్ ఇట్ అవుట్ అండ్ వీ విల్ బి పేయింగ్ యూ ద రెంట్. అందుకొరకే మీకు మెయింటెనెన్స్ లేదు. యు ఆర్ నాట్ లివింగ్ దేర్, బట్ వీఆర్ గివింగ్ యూ ఆపర్చునిటీ టు స్టే ఫర్ 12 days ఇన్ ఏ ఇయర్. మీరు ఎప్పుడు వచ్చినా, ఏ టైంలో వచ్చినా 12 days ఒకటే రోజు తీసుకున్నా, మీరు ఒక పార్టీ అరేంజ్ చేసి 12 familiesని ఒకటే రోజు పిలిచినా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఫ్రీ. అండ్ మెయింటెనెన్స్ కట్టరు, రెంట్ కట్టరు, అప్పుడు కాల్ డైలీ ఛార్జెస్ పే చేయరు. కానీ రెంట్ మాత్రం మేము పే చేస్తాం. ఎందుకంటే అది మీకు ఇచ్చేది సర్టన్ పోర్షన్. వెన్ వీ రెంట్ ద ఎంటైర్ థింగ్, లెట్స్ సే మన ఇండియాలో 54% ఆక్యుపెన్సీ రేట్ అండి హోటల్స్లో. సో మనది యాదగిరిగుట్టలో లెట్స్ సే ఈవెన్ 50, 45, 40% అయినా కానీ పర్లేదు. మాకొచ్చే రెంట్ మాకొచ్చే రేటు మీకు ఇచ్చే రెంట్ కంటే ఎక్కువ. ఎందుకంటే దాంట్లో మెయింటెనెన్స్ అవన్నీ తీయాలి కదండి. అండ్ వీఆర్ నాట్ చారిటీ అండ్ విల్ బి మేకింగ్ మనీ ఎనీవే. సర్టన్లీ వీ విల్ బి పేయింగ్ మోర్ మనీ టు యూ దెన్ వాట్ వీ మేక్ ఆన్ అదర్ హ్యాండ్. సో ఈ విధంగా మీకు బర్డన్ లేదు, మాకు బర్డన్ లేదు, హ్యాపీ. అండ్ మీరు ఇండివిజువల్గా రెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ హోటల్ త్రూనే రెంట్ అవుతాయి. Got it. So it is a one-time investment, just recurring every month? Yes, sir. Once you invest, once you get it registered, మీకు రెంట్ గ్యారంటీ ఫర్ ఎవర్. అండ్ ఇంకొకటి ఇందులో ఏంటంటే మీరు ఎనీ గివెన్ టైమ్ లెట్స్ సే ఫర్ వాట్ ఎవర్ ద రీజన్, మన అందరికీ అవసరాలు ఒక్కోసారి వస్తుంటాయి కదా. ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఇట్, యూ కెన్ ఆల్వేస్ సెల్ ఇట్. కంపెనీ విల్ నాట్ సే మాకే అమ్మాలి అనే క్లాజ్ లేదు. యూ కెన్ సెల్ ఇట్ టు ఎనీబడి ఇఫ్ యూ వాంట్ టు, అండ్ యూ కెన్ గిఫ్ట్ ఇట్ టు ఎనీబడి ఇఫ్ యూ వాంట్ టు. అండ్ ఆల్సో ద రెంట్ పార్ట్ మీకు అవసరం లేదనుకోండి, లెట్స్ యూ ఆర్ స్టేయింగ్ ఇన్ యూఎస్, యూ ప్రాబ్లీ డోంట్ నీడ్ ద మనీ రైట్ అవే, ద స్మాల్ అమౌంట్స్ అని అనుకున్నా కానీ ఇక్కడ మీ పేరెంట్స్ కానీ మీ పిల్లలకు కానీ ఎవరికో ఒకరికి డొనేట్ చేయాలనుకున్నా, లేదు దైవ కార్యానికి పూజలకు యూజ్ చేద్దాం మనకు వచ్చే రెంటు అనుకున్నా, ఒకవేళ డిపెండింగ్ ఆన్ హూ యూ ఆర్ కదా, ఏదో ఒక లేకపోతే ఒక పెద్దవాళ్ళకు ఎవరికన్నా మంత్లీ సపోర్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఈ రెంట్ విల్ బి గివెన్ టు దెమ్ ఆన్ యువర్ బిహాఫ్. లేదు అనుకుంటే వీ కెన్ కీప్ ఇట్ ఇన్ అకౌంట్ అండర్ యువర్ నేమ్ అండ్ విల్ గివ్ ఇట్ యూ యాన్యువల్లీ. సో ఈ విధంగా మీరు ప్రతి నెల రెంట్ వచ్చిందా లేదా టెన్షన్ లేదు. అది డాలర్లో కన్వర్ట్ చేయాలంటే డాలర్లో పంపిస్తాము, లేదంటే లోకల్ పీపుల్కి ఇచ్చేస్తాము, లేదంటే అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు సైన్ ఇట్ వాట్ యూ వాంట్ టు డూ విత్ యువర్ మనీ. ఈ విధంగా నో ప్రాబ్లం, యూ వెల్కమ్ అండి. వెంకట్ గారు, యాక్చువల్గా ఇట్స్ అ వెరీ గుడ్ డీల్. అది మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చెప్పే ప్రయత్నం చేయండి. యాదాద్రికి ఇది జస్ట్ 1 kilometer దూరంలో. తప్పకుండా అండి, తప్పకుండా. ఎవ్రీబడి ఆస్కింగ్ బ్రోచర్స్. Sure, తప్పకుండా. Definitely we will share in our local groups. Please. To my friends and families and everything.
ఇది ఇంకొకటి అండి, ఐ వాంట్ టెల్ యూ, ఐ డోంట్ నో ఇఫ్ ఐ టోల్ యూ ఆర్ నాట్, ఇది యాదగిరిగుట్ట ప్రాజెక్ట్ ఒక యునీక్ ఐకానిక్ ప్రాజెక్ట్ అండి. ఇది చాలా పెద్దది, 15 floors, ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు, ఇంక్లూడింగ్ హైదరాబాద్. మన సర్వీస్ అపార్ట్మెంట్ కాన్సెప్ట్లో వచ్చింది ఇది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద గూగుల్ కానీ ఎక్కడ చెక్ చేసినా కానీ ఈ టైప్ ఆఫ్ పర్మిషన్ ఇప్పటివరకు ఎవరికి రాలేదు. అండ్ వీఆర్ హ్యాపీ టు సే దట్. సో ఈ ఐకానిక్ టవర్ కాకుండా ఇది మాది మెయిన్ ప్రాజెక్ట్ అండర్ ఎస్విఆర్ కంపెనీ ద్వారా ఏఆర్డి కాంటినెంటల్. ఈ ప్రాజెక్ట్ అయితే స్పెషల్లీ మాకు స్పెషల్ అండ్ అందరికీ స్పెషల్, ఆ ఏరియాకు స్పెషల్. అదే కాకుండా మేము వేరే వేరే దేవస్థానాలలో ఇది చేయబోతున్నాం. శ్రీశైలం, తిరుపతి ఎగ్జాంపుల్ చేస్తున్నాను. బాసర కావచ్చు, కుమరవెల్లి కావచ్చు, అలాంటి ప్లేసెస్లో కూడా చిన్న టైప్ ఆఫ్ మినియేచర్, అంటే ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ మినియేచర్, బట్ లైక్ 40-50 rooms వరకు కన్స్ట్రక్షన్ జరగబోతుంది నెక్స్ట్ 2 to 3 yearsలో. దీంట్లో ఏదైతే మేము 12 days మీకు ఫ్రీగా ఇస్తున్నామో యూ కెన్ యూజ్ దోస్ 12 days ఇన్ దోస్ ప్లేసెస్. అంటే ఎగ్జాంపుల్ యాదగిరిగుట్టలో 2 రోజులు, బాసరలో 2 రోజులు, మీ ఇష్టం, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. అండ్ ఇయర్ తర్వాత కొందరు అడుగుతారు ఏంటంటే లైక్ సార్ ఇది రెన్యూ అవుతుందా, రోల్ ఓవర్ అవుతుందా? లేదండి, రోల్ ఓవర్ కాదు, బట్ ఇయర్లీ 12 days. ఏ ప్లేస్కి వెళ్ళినా మీరు ఎగ్జాంపుల్ కుమరవెల్లి, బాసర ఎక్కడికి వెళ్ళినా కానీ ఇఫ్ యూ వాంట్ టు టేక్ యువర్ ఫ్యామిలీ యూ కెన్ హ్యావ్ ఫన్. ఎందుకంటే అక్కడ మరీ 500 rooms 400 rooms లేవు. బట్ మన ఏదైతే 300 rooms అమ్ముతున్నామో వీళ్ళకి మాత్రం సరిపోయిన రూమ్స్ అయితే దొరికిపోతాయి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి వెంకట్ గారు. నేను బ్రోచర్స్ మీకు పంపిస్తాను, మీరు చెక్ చేద్దరు కానీ. అండ్ అలాగే మన వాట్సాప్ డీపీలో కూడా పెడతాను నేను, మీరు చూసుకోవచ్చు. రైట్, ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు మొత్తం 472 కదా? అవునండి. 472 అంటే ఇందులో హాఫ్ ఆఫ్ ద ప్రాపర్టీ హెల్డ్ బై ద కంపెనీ. ఆల్ రైట్. ఇప్పుడు ఇది 2 acres లో ఉంది కదా? అవునండి. ఇప్పుడు ఇది మన కాంటినెంటల్ ఎన్ని ఎకర్లో కట్టారు? అది టోటల్ హోల్ థింగ్ అంటే లైక్ జస్ట్ ఒక సరౌండింగ్ ఇట్స్ పెట్టేసి టోటల్ 2 acres లో ఉంది కన్స్ట్రక్షన్. సో దానికి ఎమ్యూనిటీస్ ఇప్పుడు మనకు మన సైక్లింగ్ ట్రాక్ అండ్ వాకింగ్ ట్రాక్, జిమ్నాజియం, ఆ ఎమ్యూనిటీస్ మన దగ్గర, అంటే స్విమ్మింగ్ పూల్ అండ్ ప్లే గ్రౌండ్ చిన్నపిల్లలకి, కన్వెన్షన్, ఇవన్నీ ఉన్నాయా? అందులో ఏమేమి ఉన్నాయి? అన్నీ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ లైక్ జిమ్నేజియం మీరు అన్నట్లు, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్ వచ్చి 3rd floor పైన ఉంటుంది. ఇందాక చెప్పినట్లు రెస్టారెంట్, వెజిటేరియన్ సపరేట్, నాన్ వెజ్ సపరేట్, కాఫీ షాప్స్, బ్యాంక్వెట్ హాల్స్ ఒక 2 ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యారేజ్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ కావచ్చు, వాటికి పనికొస్తాయి అవి. మల్టీపర్పస్ హాల్ అనుకోండి, యోగా, మెడిటేషన్, పార్టీ లాన్, రిసెప్షన్ హాల్, అవన్నీ ఉన్నాయండి. ఓకే. సో ఈ 2 acres అన్నారు కదా? అవునండి. 2.2. 2.2 acres. ఇది టువర్డ్స్ రాజపేట రోడ్లో. టువర్డ్స్ రాజపేట్ మీరు లెఫ్ట్కి వెళ్తారు కదా మన ప్రెసిడెన్షియల్ సూట్స్ నుండి, అక్కడ టెంపుల్ పార్కింగ్ లాట్ ఏదైతే ఉందో అక్కడ రైట్ తీసుకుంటారు. ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్, ఆ సర్కిల్ దగ్గర రైట్ తీసుకుంటారు. రైట్లోనే మీకు లెఫ్ట్ సైడ్ కనబడేది సూట్స్ కొండ మీద, అక్కడ లెఫ్ట్ తీసుకుంటారు, విచ్ ఈస్ నాట్ టూ ఫార్, 1/2 kilometer అక్కడ నుండి. ఆన్ ద రైట్ సైడ్ ద బిల్డింగ్ విల్ బి డన్. ఓకే. అండ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ నరేందర్ గారు. ఇప్పుడు ఎవరైనా కూడా మన యాదాద్రి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ప్లాట్స్ చేసి అమ్మడం మనం చూస్తూ ఉంటాం. ఓకే. అపార్ట్మెంట్ అయితే ఆ ఏరియాలో అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ వస్తున్నాయి, కొన్ని డూప్లెక్స్ వస్తున్నాయి. లక్కీలీ ఏంటంటే ఇందాక చెప్పినట్లు రాజాపేట రోడ్లో కూడా ఆ ప్రెసిడెంషియల్ సూట్స్ తర్వాత చాలా మటుకు డూప్లెక్స్లు వస్తున్నాయి. అండ్ అక్కడ డిమాండ్ నిజంగా చెప్పాలంటే చాలా ఎక్కువ ఉందండి. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే యాదగిరిగుట్ట డెవలప్ చేసిన తర్వాత కొద్దిగంత విడిచిపెట్టింది అనుకోండి లాస్ట్లో. బట్ ఇతను హీ ప్రామిస్డ్ అదర్ డే హీ విల్ బి డూయింగ్ లాడ్ ఆఫ్ వర్క్ ఆన్ దట్ అండ్ హీ విల్ ఫినిష్ ద ఏదైతే విడిచిపెట్టారో అదంతా కంప్లీట్ చేస్తూ అంటున్నారు. ప్రస్తుతం అయితే నాకు గుర్తున్నంత మటుకు ఓపెన్గా చెప్పాలంటే లాస్ట్ 10-15-20 yearsలో ఇన్కమ్ ఫర్ యాదాద్రి వాజ్ సో లిటిల్, లైక్ ₹1,00,000 ఆ రకంగా. ఇప్పుడు మోర్ దెన్ ఒక మే నెలలోనే ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ చెక్ ద పేపర్స్ 48 crores వచ్చింది ఒక్క రోజులో. ఎస్. అండ్ ఆల్సో ట్రాఫిక్ వచ్చి విజిటర్స్ కమింగ్ టు ద టెంపుల్, యాత్రికులు ఆల్మోస్ట్ 20,000+ ఆన్ వీక్ డేస్ అండ్ ఆల్మోస్ట్ 50,000 to 60,000 వీకెండ్స్లో. అండ్ స్పెషల్ అకేషన్స్లో లాట్ మోర్. ఓకే. వీ హ్యావ్ ఎ కాల్ నౌ సార్. షూర్. హలో. నమస్తే అండి మామహేష్ గారు. నమస్తే సార్. ఎక్కడి నుండి సార్? నేను హనుమాన్ అండి, డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. హనుమాన్ గారు ఫ్రమ్ డాలస్. ఓకే. ఎలా ఉంది సార్ డాలస్ అంతా? బతుకమ్మ సంబరాలు ఎలా ఉన్నాయి?
బతుకమ్మ సంబరాలు కమింగ్ వీకెండ్ నుంచి మొదలవుతాయి సార్. అవునా? చాలా ఎప్పుడు బతుకమ్మ దసరా ఈ కల్చరల్ యాక్టివిటీస్ లో చాలా ముందు ఉంటుంది. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఉంటారు ఎల్జీఎన్ఆర్ రేడియో వాళ్ళు కూడా కవర్ చేశారు చాలా. అవునా? యా సార్. మన సార్ మీకు మంచి ఇక్కడ డాలస్ లో మాకు ఇక్కడ రేడియోలు తీసినా సరే మోస్ట్లీ మీ ఫారంలో కూడా ప్లే అవుతా ఉంటుంది ఎల్జీఎన్ఆర్ రేడియో. వండర్ఫుల్ ప్లాట్ఫామ్ క్రియేటెడ్. సార్ థ్యాంక్ యూ సార్ హనుమాన్ గారు. వెల్ హనుమాన్ గారు, ఒక మంచి బ్యూటిఫుల్ థింగ్ తోటి ఈరోజు రావడం జరిగిందనమాట. ఎస్విఆర్కే ఇన్ఫ్రా సంస్థ వారు ఏఆర్డి కాంటినెంటల్ అని చెప్పేసి యాదగిరి గుట్టలో ఒక 2.2 ఎకరాల్లో ఒక 472, ఇందులో 1 BH అండ్ 2 BH తోటి ఒక 5-స్టార్ కాంటినెంటల్ కట్టారు సార్. ఓకే, దీని గురించి అంటే చాలా కాల్స్ వస్తున్నాయి వెరీ ఎక్సైట్మెంట్గా. దీంతో మాట్లాడడానికి మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర గారు ఉన్నారు. ఆయన మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే అక్కడ మన యాదాద్రికి జస్ట్ కేవలం ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఒక పెద్ద 5-స్టార్ హోటల్, అది 2 ఎకరాల ప్లేస్లో కట్టబడుతుంది. ఒకసారి మన నరేంద్ర గారు. నమస్తే. నమస్కారం అండి. ఎన్ఆర్ఐస్కి ఎలా వర్కౌట్ అవుతుంది అంటే క్వశ్చన్ కొద్దిగా ఎలాబరేట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు డాలర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కూడా డాలర్స్లో చేయొచ్చు, కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదు మీ వాళ్ళు పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళని పంపించి మాట్లాడవచ్చు, చూడొచ్చు, సైట్ చూడొచ్చు, ఆఫీస్ రావచ్చు. అండ్ ఇఫ్ దే వాంట్ టు గివ్ ఇండియన్ రూపీస్ ఆర్ ఇండియన్ చెక్స్ దే కెన్ డూ దట్. అండ్ రిజిస్ట్రేషన్ వచ్చి ఎవరి పేరు మీద కావాలంటే వాళ్ళ పేరు మీద. ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ పేరు మీద రిజిస్టర్ కావాలి, మీరు డాలర్స్లో ఉన్నారు, యూ వోంట్ బీ ఏబుల్ టు కమ్ హియర్ ఫర్ సమ్ టైమ్ అని అనుకుంటే రిజిస్ట్రేషన్ వచ్చి 32A ఫామ్ అని ఉంటుంది, మీకు తెలుసు అనుకుంటా. అది ఫామ్ ఫిల్అప్ చేసి ఆథరైజ్డ్ పర్సన్ ఇక్కడ మీరు పెడితే దట్ విల్ బి రిజిస్టర్డ్ ఆన్ యువర్ నేమ్. తను వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకం పెడతాడు. చెప్పాను అది చెప్పండి. అంటే ముందు కాల్లో మిస్ అయ్యారా మీరు? ఓకే, డ్రైవ్లో ఉన్నట్టు పర్లేదు. ఓకే, 2 ప్రైసింగ్ అండి. సారీ చెప్పండి. డ్రైవ్లో ఉన్నారట. అలా డ్రైవ్లో ఉన్నాను. ఓకే, ఇది 475 స్క్వేర్ ఫీట్ చిన్నదండి 1 BH, 700 స్క్వేర్ ఫీట్ పెద్దది 2 BH. చిన్నదానికి 31 lakhs ఇండియన్ రూపీస్లో, పెద్దదానికి 45 lakhs. సిన్స్ యూ ఆర్ ఇన్ డాలర్స్, ఇఫ్ యూ బ్రేక్ డౌన్ టు డాలర్స్, రైట్, డాలర్స్ ఇన్ డాలర్స్. ఓకే, అవునండి, ఈక్వల్స్ టు $54,000 అండి. అవునండి, అవునండి. స్క్వేర్ ఫీట్ యూ కంపేర్. అవునండి. ఏం సార్? షూర్ SVRinfra.comకి వెళ్ళండి, ఆర్ arkinfra. ఏదైనా పర్లేదు. అవునండి, చేసామండి. వీఆర్ ఇన్ ద బిజినెస్ ఫర్ లాస్ట్ 20 years. వీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్లాట్స్ నుండి డిఫరెంట్ బిల్డింగ్ చేసాము. అండ్ వీఆర్ అసోసియేటెడ్ విత్ థీమ్ 1 ఇండియా. థీమ్ 1 ఇండియా మీకు బహుశా వినిండొచ్చు. దే ఆర్ అవర్ పార్ట్నర్స్. వాళ్ళు GMR, NCC అర్బన్, ITC లిమిటెడ్ అండ్ హైదరాబాద్ మెట్రో రైల్ ఇలాంటివన్నీ చేశారు వాళ్ళు. So we are happy to be partnered with them and we are proud to say యాదగిరిగుట్టలో ఒక ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్నాం మనం. అండ్ మీకు తప్పకుండా బ్రోషర్ తను పంపిస్తారు. అండ్ ఎనీ గివెన్ టైమ్ యూ కెన్ గివ్ us a call and one detail. I'm requesting you,
I'll tell you one number, Mama. Can you please note down? Is it possible to note down the number now? You want me to send you back? Just give me 1 minute. Yeah. Okay. Just entered into the office. Yeah. Number 799. Okay. మళ్ళీ 799. Okay. 9518. So basically 799 799 9518. Yeah. No. 799 799 518. 518. మామ ఒకసారి చెప్పరా, మీరు ఏం నోట్ చేసుకున్నారు ఒకసారి చెప్పరా? 799 9518. 9518. అబ్సల్యూట్లీ యా. ఇది మళ్ళీ ఈరోజు ఒక 2 times రిపీట్ అవుతుంది షో ఇది. ఇఫ్ యు ఆర్ బిజీ ఇన్ యువర్ ఆఫీస్, మళ్ళీ నైట్ 1 o'clock ఒకటి, 3 o'clock ఒకటి, మార్నింగ్ 5 o'clock ఒకటి, ఈ టైంలో మన ఇండియన్ ఐఎస్టీ టైంలో ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. అండ్ యాడ్స్ కూడా వస్తున్నాయి రేపెల్లుండి, ఇంకా కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ప్లీజ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ మామ అబౌట్ ద దీని గురించి, ఎస్ఆర్డి కాంటినెంటల్, ఏఆర్డి కాంటినెంటల్ గురించి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ బతుకమ్మ అది ఇది ఉన్నది కదా. నెక్స్ట్ టైం నిజంగా సార్, నరేందర్ సార్, ఒకవేళ బై గాడ్ గ్రేస్, అంటే ఒకవేళ కాదు, నో డౌట్ ఎట్ ఆల్, మీరు నాకు తెలిసి కేక్ వాక్ లాగా వెళ్ళిపోతాయి. ఇది కనుక ఓకే అయితే శ్రీశైలం, నెక్స్ట్ తిరుపతిది, మనం అక్కడ స్టాల్ పెట్టాలి సార్ డాలస్లో ఈసారి బతుకమ్మ ఫంక్షన్లో. తప్పకుండా అండి, టీ ప్యాడ్లో పెడతాం సార్. తప్పకుండా. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి చాలా మంది ఇండియా నుంచి వచ్చి రియల్ ఎస్టేట్ లో స్టాక్స్ పెడుతున్నారు. ఓకే. Okay, so and I also invested one of the company also like the discussed over 6 months back. That's why that even I'm interested also. Good that you know you guys are being a show and you find out that information. Yeah. Thank you. Yeah. Thank you so much. Thank you, Andy. Yeah. So office రీచ్ అయినట్టున్నాడు. No. Sir, I have a question. సో ఇప్పుడు అంటే ఏఆర్డి కాంటినెంటల్ విత్ 5-star హోటల్ ఇవన్నీ దీంతో పాటు ఇంకా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఉన్నాయి కదా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. అంటే ప్రస్తుతం అయితే ఇది ఉంది. అండ్ దిస్ ఇస్ అనదర్ వన్ కాల్డ్ 2121. వాట్ ఇట్ ఈజ్ ప్రస్తుతం స్పెషల్ ఆఫర్ మీ వ్యూవర్స్కు ఆర్ మీ లిజనర్స్ కోసం. మీరు మొన్న మాట్లాడినప్పుడు అందరూ మా కోసం ఏం చేస్తారని. సో ఇది 21 lakhs and 21,000 రెంట్ అండి, విచ్ ఈస్ అబౌట్ $25,000 and $250 రెంట్. అది $25,000 ఇన్వెస్ట్మెంట్ అండ్ $250 రెంట్. ఇది స్టాండర్డ్, ఇట్ విల్ నాట్ గో అప్. ఇంతకుముందు ప్రీవియస్ చెప్పిన దాంట్లో ఏంటంటే 8 to 10% అప్రిసియేషన్, అంటే ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్ ఈజ్ డన్ అందులో 8 to 10% కంటిన్యూగా మూవ్ అవుతుంటుంది అప్వర్డ్స్. ఇందులో రెంట్ ఫిక్స్డ్ 21,000 రూపీస్ ఫిక్స్డ్, అది ఎప్పటికీ అంతే. ఓన్లీ డిఫరెన్స్ నేను చెప్తాను మీకు ఇక్కడ. ఎందుకు ఇది ఫిక్స్డ్, అది ఎందుకు అని అంటే ఇందులో తక్కువ ఇన్వెస్ట్మెంట్. నెంబర్ 1 21 lakhs, రెంట్ 21, అది స్టాండర్డ్ ఉంటుంది. ఇక్కడ ఎలా చెప్పాలి, ఎగ్జాంపుల్ వెదర్ యు ఆర్ లివింగ్ ఇన్ జూబ్లీ హిల్స్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్, గచ్చిబౌలి కావచ్చు, ఇటు ఓల్డ్ సిటీ టైపు ఆర్ కూకట్పల్లి, ఎక్కడైనా కానీ మనకు $1 కోటి ఇన్వెస్ట్ చేసి మనం అందులో స్వయంగా ఉంటే అది వేరు. అదే $1 కోటి ఇన్వెస్ట్ చేసి రెంట్కి ఇస్తే దాని రెంట్ నాట్ మోర్ దెన్ లైక్ ఎవరైనా చెప్తారు 18,000 to 23,000-24,000 మ్యాక్సిమం. లెట్స్ సే యూ ఇన్వెస్ట్ లైక్ 3 crores 5 crores, వాటి ప్రోరేటా బేస్గా తీసుకుంటే యావరేజ్గా అదే వస్తుంది, 20,000-25,000 కూడా రాదు, అంతే. టోటల్గా చూస్తే 1 lakh వస్తుంది, 3 to 4 crores. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ 21 డిఫరెన్స్ ఏంటంటే 21 lakhs మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు, ఫుల్ అమౌంట్ పే చేస్తారు, 21,000 ఎవ్రీ మంత్ తీసుకుంటారు ఫర్ ఎవర్. ప్లస్ దీంట్లో అమ్యూనిటీస్ అన్నీ ఎంజాయ్ చేస్తారు ఒక 3 days మాత్రమే పర్ ఇయర్. అడ్వాంటేజ్ ఏముంటుంది, చిన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్, గుడ్ రిటర్న్స్, 21 ప్లస్ మీరు అమ్మాలని ఏ రోజు అనుకున్నా కానీ, ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు $1 కోటి తీసుకున్న ఇంటికి 21,000 రెంట్ వస్తుంది కదా. 2 years 3 years 4 years తర్వాత ఎప్పుడైతే ట్రాక్ రికార్డ్ మీకు క్లియర్గా వస్తుందో 21,000 per month తీసుకుంటున్నారో, మీ ఫ్రెండ్కి కానీ మీరు ఎవరైనా ఏదో అవసరంకి వచ్చి అమ్మాలనుకుంటే, బాబు నా దగ్గర 21,000 రెంట్ వచ్చే ప్రాపర్టీ ఉంది,
తీసుకుంటారా అంటే వాళ్ళ ఇమ్మీడియట్గా మెంటల్ ఏమనుకుంటారు, ఓ ఇది 80 lakhs crore అనుకుంటారు. సో లిటరల్లీ దట్స్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్. జస్ట్ గివెన్ అనదర్ 2 or 3 or 4 years లోపల యూ కెన్ సెల్ ద సేమ్ ప్రాపర్టీ వెన్ యూ బై ఇట్ ఫర్ 21 ఆల్మోస్ట్ ఫర్ 1 crore. సో 4 to 5 times అప్రిసియేషన్ పొటెన్షియల్ ఉంది దీనికి. బట్ దిస్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్ సార్. 21 lakhs ఇన్వెస్ట్ చేస్తే రఫ్లీ 1 crore వరకు వచ్చే ఛాన్స్ ఉంది 4 yearsలో, 3 to 4 years. ఎందుకంటే అది కామన్ సెన్స్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 50,000 రెంట్ వచ్చే ప్రాపర్టీ ఉందంటే 2 crores 2.5 crores ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రాపర్టీ వాల్యూ. ఇది అంతే. అండ్ దిస్ ఇస్ ద కమర్షియల్ ప్రాపర్టీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అండ్ యూ గెట్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ నో మెయింటెనెన్స్ దీంట్లో. దీంట్లో 0 మెయింటెనెన్స్ అనే మంత్లీ బేసిస్. ఓకే. బట్ దిస్ ఈస్ నిజంగా కూడా చాలా అంటే చాలా బాగుంది సార్. జస్ట్ ఒక 21 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తే 21,000 రెంట్ వచ్చేస్తుంది. అవునండి. సో ఇది స్పెషల్ ఆఫర్. దిస్ ఇస్ ప్యూర్లీ స్పెషల్ ఆఫర్ ఫర్ షార్ట్ టర్మ్. దసరా అనుకోండి, దీవాలి అనుకోండి. దిస్ ఈస్ ఫర్ 1 BH రైట్ సార్? దిస్ ఈస్ ఫర్ 1 BH. 1 BH. 1 BH అంటే నాట్ ద హోల్ BH. దిస్ ఇస్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. మైక్రో ఓనర్షిప్ ఇది. ఏంటంటే 120 SFT మాత్రమే రిజిస్టర్ చేస్తారు. ఎలాగో మీరు అలాగ ఉండరు కదా. మీరు ఉండాలనుకున్నప్పుడు ఆ 3 days మీకు ఫుల్ వస్తుంది. లెట్స్ సే లైక్ యూ వాంట్ టు స్టే దేర్ 1 given day. మీరు కాల్ చేస్తారు, ఐ వాంట్ బుక్ ఇట్ అంటే బుక్ చేసుకున్నప్పుడు మీకు ఎలాగో 1 BH ఇస్తారు ఉండడానికి 1 dayకో 3 daysకో. అది అవైలబుల్ లేకుంటే ఎలాగో 700 అప్గ్రేడ్ ఇస్తారు. లేదంటే కొన్ని ఎగ్జిక్యూటివ్ రూమ్స్ కూడా ఉన్నాయి, అది దొరకకపోతే అవి ఇస్తారు. ఎలాగో మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయరు హోటల్. అవి ఎలా ఉన్నాయంటే ఈ 475ని ప్రైవేట్ సూట్ రూమ్స్ లెక్క డబుల్ ద సైజ్. 475 ఈజ్ ఈక్వల్ టు 950. అంటే మధ్యలో ఉన్న వాల్ తీసేసి 2 bathrooms వస్తాయి అందులో. అండ్ యూ విల్ హ్యావ్ బిగ్గర్ స్పేసెస్. అంటే ఎగ్జాంపుల్ కొందరు ఉన్నారండి, వాళ్ళకి రెంట్ వద్దు, దే వాంట్ కీప్ ద కీ విత్ దెమ్. ఎందుకంటే గుట్టకు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీస్కు, బిజినెస్ అసోసియేట్స్కు అరే నా గెస్ట్ రూమ్ ఉంది వెళ్ళండి అన్నప్పుడు ఆ రూమ్ వాళ్ళు ఇచ్చుకుంటారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు మెయింటెనెన్స్ మాకు పే చేస్తారు కంపెనీకి. అండ్ వాళ్ళు కీ ఉంచుకుంటారు. అండ్ దే డోంట్ గెట్ ద రెంట్. బేసికలీ దే ఆర్ బయింగ్ ఇట్ టు కీప్ ఇట్ ఫర్ దెమ్ సెల్ఫ్. అండ్ ఈవెన్ ద బిగ్గర్ వన్ దెర్ ఇస్ అనదర్ వన్ 700 అంటే 2 sizes కలిపితే 1400 కదా. అంత పెద్దవి కూడా కొందరు ఇంట్రెస్ట్ ఉన్నారు. దే జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ దెమ్ సెల్ఫ్. అంటే దే డోంట్ గెట్ ద రెంట్, బట్ దే జస్ట్ కీప్ ద కీ అండ్ యూజ్ ఇట్ ఫర్ దేర్ పర్పస్. అది దైవస్థానానికి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ కానీ బిజినెస్ అసోసియేట్స్ కానీ ఇవ్వడానికి మంచి ఛాన్స్. ఐ హావ్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు ఒక 2 తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 2 BH తీసుకున్నారు. అవును, 14 క్లియర్ చేసుకున్నారు. వాళ్ళు Airbnbకో దేనికో ఇది ఇచ్చేసుకున్నారు. వాళ్ళు ఇవ్వలేరు. దట్ ఈస్ మై క్వశ్చన్. ఓకే, నో దే కెన్ నాట్ గివ్ ఇట్ టు ఎనీబడి బికాస్ దే ప్రామిస్ దే గోనా కీప్ ద కీ. అవునా కదా. వాళ్ళు అన్ని అమ్యూనిటీస్ వాడుకుంటారు, మెయింటెనెన్స్ కూడా పే చేస్తున్నారు అనేసి వాళ్ళు రెంట్కి ఇస్తా అంటే ఒప్పుకోదు కంపెనీ. మేమున్నాం కదా రెంట్కి ఇవ్వడానికి. ఓకే, అది సో మీరు ఇండివిజువల్గా తీసుకొని రెంట్కి ఇస్తా అంటే అది కాదు. దానికి వేరే ప్రోగ్రామ్ ఉన్నది, అది డిఫరెంట్ థింగ్. నెక్స్ట్ ప్రోగ్రామ్లో నేను మాట్లాడుతున్నాను. అది 20 crores ఇన్వెస్ట్మెంట్ అండ్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ ఫ్రైడే సో మా వాళ్ళకి మళ్ళీ మీరు టైం ఇస్తున్నారు. షూర్ థ్యాంక్ యూ అండి. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. బాగుంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మీరు చెప్పినటువంటిది 21 ఒకటి బాగుంది. అయితే 21 ప్యూర్లీ షార్ట్ టర్మ్ అండి. అండ్ దసరా దీపావళి ఆ టైంలో మాట్లాడుతున్నాం మనము. అండ్ ఏంటంటే దాంట్లో చిన్న అమౌంట్ $25,000, $250 దే కెన్ గివ్ ఇట్ టు ఎనీబడి ఇన్ ఇండియాలో ఇవ్వాలంటే. వాళ్ళు అక్కడ నుండి పంపకుండా ఇక్కడనే కంపెనీ పంపిస్తుంది ఇండియన్ రూపీస్లో. అండ్ 25,000 ఈజ్ రియల్లీ నథింగ్, ఇట్స్ అ స్మాల్ అమౌంట్. ఇది దసరా దీపావళి స్పెషల్ మీ గ్రూప్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నో ప్రాబ్లమ్, మై ప్లెజర్. సార్ ఐ హ్యావ్ ఎ లాస్ట్ క్వశ్చన్ టుడే. షూర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్. హనుమాన్ మనకు కాల్ చేశారు కదా. సో ఆయన మన ఇండియాకి రావాల్సిన అవసరం ఉందా, లేకుంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి ఏమైనా చెప్పగలరా? అది రిజిస్ట్రేషన్ కోసం. షూర్ రిజిస్ట్రేషన్ కోసం 32A ఫామ్, అది ఇండియా వచ్చినా రాకున్నా 32A ఫామ్ అనేది ఎక్కడ అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం సబ్మిట్ చేయాలి. ఓకే. దాని మీద ఫొటోస్, ఇంతకుముందేమో ఒక జమానాలో ఫొటోస్ ఉంటుండే, ఇప్పుడు ఫొటోస్ ఉంటున్నాయి కానీ డిజిటల్ అంతా. అక్కడ కంప్యూటర్ ముందు కూర్చొని రిజిస్టర్ ఆఫీస్లో ఫింగర్ ప్రింట్స్ అంతా డిజిటలే. అయితే ఇప్పుడు తను రాలేను, వాట్ ఎవర్ ద రీజన్ రాలేను అనుకుంటే తను ఆ ఫామ్ను అక్కడనే ప్రింట్అవుట్ తీసుకొని సైన్ చేసి ఇక్కడికి పంపించారనుకోండి వాళ్ళ రిలేటివ్స్కో ఫ్రెండ్స్కో, ఆ ఫామ్ మాకు ఇస్తే మేము వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తాం. ఎవరికైతే పంపిస్తున్నారో వాళ్ళను ఎగ్జిక్యూటెంట్గా పెడతారు. వాళ్ళు ఏంటంటే రిప్రజెంటేషన్లో
వాళ్ళు మనతో పాటు ఆఫీస్కి వచ్చి సంతకం పెడతారు. అప్పుడు రిజిస్ట్రేషన్ హనుమంత్ గారి పేరు మీద అవుతుంది. ఓకే, ఐ గాట్ ఇట్ సార్. ఇప్పుడు ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెంకట్ కాల్ చేశారు, నేను మా ఫ్రెండ్స్కి ఉన్నారు వాళ్ళతో డిస్కస్ చేస్తా అన్నారు. ఒక ఎన్ఆర్ఐలో ఒక 4-5 కలిసి ఒకేసారి ఇన్వెస్ట్ చేశారనుకోండి 2 BH. సో అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన రాయితీలు అటువంటి ఏమైనా ఉన్నాయా? లేదు మీరు కంప్లీట్గా భరోసా ఉంటుందా మేము మీ దాన్ని మేము మెయింటైన్ చేయగలము అని చెప్పేసి? ఎస్ సార్ ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఫ్యూచర్లో మాకు కాబోయే కాంటాక్ట్స్ అండ్ ఆల్సో లైక్ థర్డ్ పార్టీ ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, బట్ వీ డోంట్ వాంట్ టు రివీల్ దోస్ నేమ్స్. చాలా పెద్ద కంపెనీలు అవి, దే విల్ బి హ్యాండ్లింగ్ ద ప్రాజెక్ట్ అంటే వన్స్ ద కన్స్ట్రక్షన్ ఈజ్ డన్, హాస్పిటాలిటీ సైడ్. ఇప్పుడు మీతోటి నిజంగానే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగా నచ్చింది యాక్చువల్గా. ఏ దేవస్థానం అంటే ఎక్కడైనా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఫ్లాట్లో ప్లాట్లో లేకుంటే దాని తర్వాత ఫామ్ హౌస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఒక దేవస్థానం దగ్గర ఒక 5 స్టార్ హోటల్ కట్టేసి ఇన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చే ఒక కొత్త కాన్సెప్ట్తో మీరు రావడం జరుగుతుంది. సో మీతో ట్రావెల్ చేయాలి, శ్రీశైలం ట్రావెల్ చేయాలి, వేములవాడ ట్రావెల్ చేయాలి, మై గాడ్ గ్రేస్, అండ్ అలాగే తిరుపతి అండ్ శ్రీశైలం ఇవన్నీ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? వెరీ సింపుల్ అండి. ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ అమెరికా ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ లోకల్ అయినా కానీ హ్యాపీగా ఒక ఫోన్ కాల్ కొట్టి ఇక్కడికి వెళ్తున్నాం, మాకు 2 days మాకు ప్రొవిజన్ ఉంది, ఆ 12 days ఉంది, ఐ వాంట్ యూజ్ ఇట్ అంటే అంతే సరిపోద్ది. ఇన్వెస్ట్మెంట్లో అంటే ఇప్పుడు ఇది తీసుకున్నారు కదా? అవునండి, ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ శ్రీశైలం ఇవన్నీ అక్కడ అమ్మట్లేదు మనం. అక్కడ కేవలం యాదగిరిగుట్టలో తీసుకున్న వాళ్ళకు మాత్రం యూసేజ్ కోసం మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అక్కడ. అంటే ఓన్లీ దీస్ పీపుల్ విల్ బి యూజింగ్ దోస్ ఫెసిలిటీస్. అండ్ తీసుకునేది యాదగిరిగుట్ట ప్రాజెక్ట్ అంతే. అది కూడా 50% అమ్ముతున్నాం అంటే 50%లోనే వీళ్ళు షేర్ హోల్డర్స్ అవుతారు. అది. అండ్ ఇందులో ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఎక్కడైనా ప్రాపర్టీ తీసుకోవచ్చు, రెంటల్ ప్రాపర్టీ, అది కమర్షియల్ కావచ్చు, కానీ ఒకటి మాత్రం అందరికీ తెలిసింది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఫర్ లాస్ట్ 30 years ఐ బీన్ ఇన్వెస్టింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ ఒకటి మాత్రం ఫేస్ చేశాను, మెయింటెనెన్స్ అండి. All of a sudden, middle of the night, some fine morning, one fine day when I'm busy, somebody calls, sir, ఇది లీక్ అవుతుందండి, సార్ ఇక్కడ ప్రాబ్లం వచ్చిందండి, సార్ అక్కడ వాళ్ళు గొడవ చేస్తున్నారండి పక్క వాళ్ళు, సార్ ఇది అండి ఎలకలు వస్తుంది. ఎందుకంటే ఓల్డర్ ద ప్రాపర్టీ మోర్ ప్రాబ్లమ్స్. సో అది ఫిక్స్ చేయడానికి ఇక్కడ నుండి ఎవరినో పంపాలి, ఎవరో చూసుకోవాలి. అది పోను ఎలా అయిపోయినాయంటే కొన్ని ప్రాపర్టీస్ అబ్బా వద్దులేరా పోయి అమ్మేసి ఒక బెటర్ ప్రాపర్టీ తీసుకుందామని కాడికి వచ్చాను నేను. బట్ ఎనీవే, ఈ ప్రాజెక్ట్లో చెప్పదలుచుకున్నది ఏంటంటే, పీపుల్ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ అనే పార్టే లేదు, టోటల్ థర్డ్ పార్టీ మేము చూసుకుంటాం అది. అండ్ మీకు పెయింటింగ్ అవసరం లేదు, టెనెంట్ మూవ్ అవుతాడా అవసరం లేదు, ఎవరు మంచోళ్ళు వస్తుర్రా అవసరం లేదు, కేవలం టేక్ ద రెంట్ అని మంత్లీ బేసిస్. ఫ్యాంటాస్టిక్ సార్. నిజంగా ఒక్కొక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్లో, తర్వాత దుబాయ్, కెనడా, మలేషియా, సింగపూర్, జర్మనీ, జపాన్, లండన్, అమెరికా. సో ఎవ్రీ మంత్ కాగానే డెఫినెట్గా వాళ్ళ ఫాదర్కి మదర్కి సమ్ డబ్బులు పంపించాలి. అవునండి కదా? అవునండి. సో వాళ్ళు వెస్టర్న్ యూనియన్ దగ్గరికి వెళ్ళేసి, లేకుంటే మనీ ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్ళేసి, యూస్ టు బి వెస్టర్న్ యూనియన్ బిఫోర్. ఐ థింక్ టుడే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ అదర్ యాప్స్. అదర్ యాప్స్ అవన్నీ కూడా చేస్తున్నారు కదా. సో కొందరు ఏంటంటే గిఫ్ట్గా ఇవ్వాలి. సో మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు. మీకు విషయం చెప్పాలా సార్? ఒకటి చెప్తే చిన్న బ్రీఫ్గా. మొన్న ఒక కస్టమర్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్ళి అవుతుందంట. దే సెడ్ లైక్, సార్ మీది ఇక్కడ చూశాను, నేను ఒకరు మాట్లాడుతుంటే విన్నాను, ఐ కేమ్ టు ద ఆఫీస్ అండ్ ఐ రియలీ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్, ఈ రిజిస్ట్రేషన్ విషయంలో చేసుకోవచ్చు అండి అని విషయాలు చెప్పిన తర్వాత తను ఏమన్నాడంటే, సార్ మీది మాకు ఒకటి చాలా నచ్చింది. ఏంటి అని అంటే, మా అమ్మాయికి ఒక ల్యాండ్ కొనిద్దాం అనుకున్నా, ఏమవుతుందో తెలియదు, క్యాష్ ఎవ్రీ మంత్ ఇవ్వలేను, బ్యాంకులో వేస్తే చాలా తక్కువ వస్తుంది, దీంట్లో రిటర్న్స్ బాగా వస్తాయి, ప్లస్ మంత్లీ కంపల్సరీ వస్తుంది, అండ్ మా అమ్మాయి పెళ్ళికి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను ఒక 2 అంటే లైక్ 2 units, 2 units, 2 BH కాదు, సింగిల్ BHలే 2, వాట్ ఎవర్ ద రీజన్, 2 pieces తీసుకొని గిఫ్ట్. ఏంటంటే తనకేంటి ఎప్పుడు అంటే అప్పుడు ఏ ఆలోచన లేదు, ఇక ఒకటి అమ్ముకోవాలనుకుంటే కూడా తను ఒక సింగిల్ పీస్ తీసి ఎప్పుడన్నా అమ్మొచ్చు, ఎందుకంటే కంపల్సరీ చేయట్లేదు కంపెనీ మాకే అమ్మాలని. సో మార్కెట్లో దే కెన్ గో అండ్ సెల్. ఒకటి ఉంచుకున్నా, ఒకటి అమ్ముకున్నా, ఫ్యూచర్లో డెవలప్ అయిన తర్వాత అండ్ అప్రిసియేషన్ వచ్చిన తర్వాత అమ్మేసుకోవచ్చు, ఒకటి ఉంచుకుంటుంది. ప్లస్ రెంట్ కంటిన్యూగా నేను యాజ్ ఎ ఫాదర్ నేను ఇవ్వలేకపోయినా
ఆర్ వాట్ ఎవర్ ద రీజన్ నేను పంపిస్తుంటే వాళ్ళకి సిగ్గు అనిపించిన అలాంటిది లేదు. వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అవుతుంది, వాళ్ళకి రెంట్ పోతుంది కాబట్టి దే విల్ ప్రౌడ్ టు. సో ఈ విధంగా వాళ్ళకు ప్రతి నెల మా నాన్న పంపిస్తున్నాడు, లేకపోతే వాళ్ళకు భర్త ఎవరైతే ఉన్నారో ఉంటుందండి. కొందరికి ఈగోస్ ఉంటాయి, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దే ఫీల్ కంఫర్టబుల్, లైక్ మా భార్య పైసలు వస్తున్నాయి, లేకపోతే అమ్మాయి కూడా. సో దిస్ ఈస్ బెటర్ ఆపర్చునిటీ అనిపించింది, బికాజ్ యూ విల్ బి సెండింగ్ మనీ స్ట్రైట్ టు దెమ్. సో ఈవెన్ దో ఇట్స్ మై ఓన్ మనీ, బట్ నాకు ఒక నమ్మకం ఉంది, ఇప్పుడు ధైర్యం ఉంది, నా పాపకు ఇంత అమౌంట్ వస్తుంది, అయిపోయింది అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాంటి స్టోరీస్ ఉన్నప్పుడు సంతోషం. ఇలాంటి స్టోరీ కాదు, ఇప్పుడు రేడియో వినే వాళ్ళలో 80 మంది ఈ విధంగా ఆలోచించే వాళ్ళే ఉన్నారు. అరే ఓ 2 తీసేసుకొని పెట్టేసుకున్నాం అనుకో, ఓకే అమ్మా నాన్నకి మంచిగా పెన్షన్ లాగా. అవును అవును, అది ఇంపార్టెంట్, ఒక పెన్షన్ లాగా లైఫ్ లాంగ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అవునండి, అది. బట్ అటువంటి వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం, నిజంగా చెప్తున్నాను. అండ్ ట్రస్ట్ మీ సార్, నాకు మైండ్లో కూడా అదే ఉంది, ఏదో ఒకటి 1 BH అన్న తీసుకోవాలని ఉంది మా పేరెంట్స్ కోసం, నాకు లైఫ్ లాంగ్. బట్ ఐఎమ్ సో హ్యాపీ. సో విన్నారు కదండి. ఇంకా ఏమైనా మీకు మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే, సో మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఇప్పుడు మనము మన వెబ్సైట్లో కూడా పెడుతున్నాము. అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో DPలో కూడా బ్రోచర్స్ రాబోతున్నాయి. అండ్ అలాగే ఐ రిపీట్ ఫోన్ నెంబర్, మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే, మీరు భాగస్వాములు కావాలనుకుంటే, ఓకే 799 ఐ రిపీట్ 799 ఇంకా మీకు పూర్తి వివరాలు ఏమన్నా కావాలన్నా కూడా 9705222005కి మీరు కాల్ చేసి, ఈ షో మీకు ఎప్పుడు వినాలనిపించినా, లేకుంటే మీ షో లింక్స్ ఏమన్నా కావాలన్నా, ప్లస్ యూట్యూబ్ లింక్స్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫేస్బుక్లో ఉంటుంది, ఆయన ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, అన్ని చోట్లలో ఉంటుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా. అలాగే నెక్స్ట్ మళ్ళీ శుక్రవారం మరిన్ని అప్డేట్స్ తోటి మనకు నరేందర్ దేవరాజ్ గారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి 7:30 to 8:30 ఆ టైంలో కానీ 6:30 to 7:30 ఆ టైంలో వచ్చే అవకాశం ఉంది, మరింత బ్రీఫ్ ఇవ్వడానికి. సో ఈ 1 వీక్ మొత్తము మన ప్రోమో నడుస్తూ ఉంటుంది, యాడ్స్ నడుస్తూ ఉంటాయి. దీని మీద మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి డైరెక్ట్ మీరు చైర్మన్ గారితోనే మాట్లాడవచ్చు. టాక్ టు చైర్మన్, కాల్ టు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ నరేందర్ దేవరాజ్ గారితో మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా. ఎందుకంటే మధ్యలో మీడియేటర్స్ ప్లస్ ఎగ్జిక్యూటివ్స్ రకరకాలుగా కూడా అఫ్కోర్స్ వాళ్ళతో కూడా మాట్లాడచ్చు, కానీ మన చైర్మన్ గారితో మాట్లాడుతున్నాము, మేనేజింగ్ డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నాం కాబట్టి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు మాత్రం. మీరు కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ వెబ్సైట్ ఒకసారి మళ్ళీ చెప్పారా సార్? svrinfra.com or arkinfra.com. arkinfra.com. Right, svrinfra.com. ARCK. సో arkinfra.comలోకి వెళ్ళేసి మీకున్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా, మీకు కావాల్సినటువంటి ఎంక్వైరీస్ అన్నీ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వన్స్ అగైన్ ప్లీజ్ కాల్ అస్ అండ్ 799 అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర దేవరాజ్ గారు, మీ అమూల్యమైనటువంటి టైం ఇచ్చేసి. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ, నేను ఈరోజు కొన్ని లోకల్ కాల్స్ తీసుకోలేకపోయాను. రమణ గారు అండ్ అలాగే సురేష్ గారు అండ్ రవీందర్ గారు, మీరు క్షమించాలండి, ఈ కొన్ని లోకల్ కాల్స్ నేను తీసుకోలేకపోయాను. సో అంటే మధ్యలో అబ్రప్ట్గా ఉన్నది. మంచి క్వశ్చన్ ఆ టైంలో మీరు మిస్ అయ్యారు యాక్చువల్గా. ఐ రియలీ వాంటెడ్ టు టేక్ యువర్ కాల్, బట్ యూ మిస్ దట్ అన్ ఆపర్చునిటీ. బట్ మళ్ళీ మనం శుక్రవారం డెఫినెట్లీ విల్ కీప్ ఇన్ టచ్ నెక్స్ట్ వీక్ ఎనీవే. yes sir. Thank you అండి. Thank you very much దేవరాజ్ గారు ఫర్ కమింగ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్స్. నెక్స్ట్ కమింగ్ అప్ అమెరికా నుండి షో రెడీ చేయడానికి మన ఆర్జే సిద్ధంగా ఉన్నారు. సుజీ గారు, వినిపించు. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.